అయ్యో వదినా, నీకెందుకు శ్రమ? నేనే పెట్టుకుని తినేదాన్ని కదా వదినా. ఎంతసేపు అన్నయ్య గురించి ఆలోచిస్తున్నావు, ఏం తినట్లేదు. అన్నయ్య గురించి నాకు బాధగానే ఉంది తులసి. వదినా, నా గురించి తర్వాత. ముందు నువ్వు భోజనం చెయ్యి. అసలు నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. ఇన్నాళ్ళు హరీష్ గురించి బాధపడుతుంటే ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు నువ్వే కదా తులసి నాకు ధైర్యం చెప్పావు. నేను తినకపోతే తినిపించావు, టైంకి మాత్రలు వేశావు. నన్ను నా బిడ్డని కంటికి రెప్పలా చూసుకున్నావు. అలాంటిది నువ్విలా తిండి మానేసి కూర్చుంటే నేనెలా చూస్తూ ఉండగలను చెప్పు? ఎన్నాళ్ళు మా అన్నయ్య గురించి బాధపడ్డాం, ఇప్పుడు మీ అన్నయ్య గురించి. ఆ రోజు జరిగిన ఒక్క యాక్సిడెంట్ ఇంతమందిని బాధ పెడుతుంది. ముందు నువ్వు భోంచేయి తులసి, తర్వాత మాట్లాడుకుందాం. వదినా ప్లీజ్, నాకిప్పుడేం వద్దు. నువ్వు తినకపోతే నేను తినను. అయ్యో అలా అనుకోదునా. టైంకి నువ్వు బిడ్డ కోసమైనా భోజనం చేయాలి. మరి నా బిడ్డ కోసమైనా మేనత్తవి నువ్వు భోంచేయొచ్చు కదా. నువ్వు తింటేనే నేను తింటాను. నేను టాబ్లెట్స్ కూడా వేసుకోను. ఈ పూటకే అనుకుంటున్నావేమో, రోజంతా ఇంతే. అంత పని చేయకూడదునా. అయితే తిను మరి. నిన్నటి నీడలే కన్ను పాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా. నిన్నటి నీడలే కన్ను పాపని ఆపితే. బాధపడకు తులసి, అన్నయ్య ఏ తప్పు చేయలేదు. తప్పకుండా త్వరలోనే ఇంటికొస్తాడు. పెట్టుకుంటూ కాళ్ళు కడిగి స్వాగతించకు, ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకు. నాకు చాలేదునా, ఇటు ఇప్పుడు నేను నీకు తినిపిస్తాను కదా. ముసురుకునే నిశిబిల విలలాడుతూ పరుగులు తీయదా. నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో